बालापुर पुलिस स्टेशन के राउडी शीटर्स की खुसूसी काउंसलिंग, एसीपी महेश्वरम की सख्त वार्निंग। आप देख रहे हैं वी टाइम्स न्यूज। नजर डालते हैं खबर की तफसील पर। बालापुर पुलिस स्टेशन में राउडी शीटर्स की काउंसलिंग के लिए खुसूसी मीटिंग मुनक्किद की गई। इस दौरान एसीपी महेश्वरम श्री जंकी रेड्डी ने उन्हें हिदायत दी कि मुआशरे में अच्छे अखलाक और बर्ताव को फरोग दें और किसी भी मुजरिमाना सरगर्मी में मुलविस न हो। उन्होंने वाजे किया कि अगर कोई शख्स किसी भी जुर्म में मुलविस पाया गया तो उसे कानून के मुताबिक सख्त सजा दी जाएगी। और उन्होंने बताया कि काउंसलिंग का मकसद नौजवानों को दुरुस्त रहनुमाई फराहम करना और शहर में अमन व अमान को यकीनी बनाना है। इश्यूज हुआ ना, आपका इन्वॉल्वमेंट कुछ भी निकले तो इधर से हकाल देते, पीडी एक्ट में डाल के वीजा दे पार करते हैं यहाँ से। कोई आपको कुछ ఇప్పుడు ఈ రోజు రాను ఎవరెవరు మళ్ళీ పెట్టుకుని మిగతా వాళ్ళందరూ కూడా రేపు కంటిన్యూ కౌన్సిలింగ్ చేయాలి. వీడు అంటే మెంటల్ అయిందా కొంచెం सिक्योरिटी वाला हो तो बहुत देते तुम लोग को रवि से मांग रहे हो तुम ना पास है ఎవ్రీ రెండు నెలలకు నెలలో 15 days डाले इधर कहीं को है इधर अलीगढ़ से आगे थे उसका घर है वो केस खत्म हो गया चल रहा था उसका फैमिली कहाँ रहते हसन नगर में उनके ऊपर दुश्मन है कुछ छोड़ दिया वहां से हटके पास से वो करे బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌరవ రాచకొండ సిపి గారు సుధీర్ బాబు ఐపీఎస్ గారు మరియు మహేశ్వరం జోన్ డీసీపీ గారు నారాయణ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 15 మంది రౌడీ షీటర్లను బాలాపూర్ పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి పనులు చేస్తున్నారు, గతంలో ఏం పని చేసినారు అని చెప్పి తెలుసుకొని వారు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ప్రతిరోజు రాత్రుల్లో 10 గంటలకు ఇంటికి చేరుకోవాలి, రాత్రి పూలలో నైట్ రౌడీ షీటర్స్ ఎవరు కూడా బయట తిరగొద్దని కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి రౌడీ షీటర్స్ మళ్ళీ ఏదైనా కేసులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకు అవసరమైతే పీడీ యాక్ట్ లేదంటే 30 గురించి కూడా గౌరవ సిపి గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పి వీళ్ళంతా సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశించడం జరిగింది. గత 4-5 రోజుల క్రితం రాజేంద్ర నగర్ నుంచి ఒక రౌడీ షీటర్ ఇక్కడికి రావడం, ఇక్కడ మర్డర్ కావడం జరిగింది. అందుకోసం అని చెప్పి వీళ్ళు ఏ ప్రాంతంలో ఉంటున్నారు, వీళ్ళకి ఏ విధమైన థ్రెట్ ఉంది అని కూడా పూర్తిగా వాళ్ళకు విశ్లేషించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని వాళ్ళు ఇంతకుముందు ఏం పని చేశారు, ఎందుకోసం ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ అయింది, ఎవరితోటి వీళ్ళకి థ్రెట్ ఉంటుంది అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి బాలాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి కంటిన్యూగా రౌడీ షీటర్ల మీద వాచ్ పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు సర్వేలెన్స్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో బాలాపూర్ ఏరియాలో శాంతి భద్రతను రక్షించేందుకు మా ఎస్హెచ్ఓ బాలాపూర్ సుధాకర్ గారు, మేము అందరం కూడా సిబ్బంది అందరం కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో గౌరవ సిపి గారు చెప్పిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. 57 రౌడీ షీటర్స్ ఉన్నారు. అందులో కొంత భాగం అంటే ఇది దాన్ని బాడీలీ అఫెన్సెస్ అంటే మర్డర్, 307, 324 ఇలాంటి కేసులో ఉన్నారు. కొంతమంది దొంగతనం కేసులు, రాబరీ అంటే స్నాచింగ్, సెల్ ఫోన్ స్నాచింగ్, హౌస్ థెఫ్ట్ ఇలాంటి కేసులో ఉన్నారు. దీన్ని మేము ఏం చేస్తామంటే కేటగరైజ్ చేసేసి ఎవరికి థ్రెట్ ఉంటుంది, ఎట్లా అయ్యింది అనేది అనాలిసిస్ చేసి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రౌడీ షీటర్స్ చెక్ చేయడానికి మాకు ప్రతిరోజు అంటే ఆల్టర్నేట్ డే, ఎవ్రీడే రౌడీ షీటర్ చెక్ చేయడం అంటే వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, కొంత వాళ్ళ మార్పు రావాలనే ఉద్దేశంతో రోజు కాకుండా ఆల్టర్నేట్ డే చెక్ చేయడం. ప్లస్ మేము ఒకవేళ ఒకరోజు చేసినా చేయకపోయినా వాళ్ళ సర్వైలెన్స్ అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏందనేది మా ఇంటెలిజెన్స్ తోటి వాళ్ళ మీద నిఘా పెట్టడం మాత్రం ప్రతిరోజు జరుగుతుంది.